భక్తుల కొంగు బంగారంగా గద్వాల ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న జములమ్మ అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పౌర్ణమి రోజు ప్రారంభమైన ఈ ఉత్సవాలు 4 నెలల పాటు కొనసాగనున్నాయి. అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తుతుండటంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. గద్వాల జిల్లా నడిగట్ట ఇలవెల్పుగా కొలిచే జమ్మిచేడు జములమ్మ ఉత్సవాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. ఏటా మాఘమాసం పౌర్ణమి ముందు ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రత్యేక పూజలందుకునేందుకు పుట్టినిల్లు దివసీమ గుర్రంగడ్డకు వెళ్లిన అమ్మవారిని నిర్వాహకులు మెట్టునెల్లు జమ్మిచేడు గ్రామానికి తీసుకువచ్చారు. సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో ఎద్దుల బండిపై ఊరేగింపుగా తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం పంట సాగుకు ముందు రైతులు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. అమ్మ తల్లిపై వెళ్ళింది ఎన్నియలో కోరిన కోర్కెలు తీర్చే జములమ్మ అమ్మవారి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జములమ్మ దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి ఒక్కరోజే 50,000కు పైగా వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. జములమ్మ అమ్మవారు నడిగడ్డ ఇలవెల్పే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా విచ్చేస్తారు. పౌర్ణమి సందర్భంగా విశేషంగా భక్తులు విచ్చేశారు. మంటపాన్ని కూడా ఏర్పాటు చేసి భక్తులకు అనుకూలంగా ఉండేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 70,000 మంది పైగా దర్శించుకుంటారని చెప్పి అంచనా వేశాం. లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నా సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారిపోతున్నాయి. అంచనాకు మించి వస్తున్న భక్తులతో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని భక్తులు పేర్కొంటున్నారు. చాలా అద్భుతంగా జరిగింది. కిటకిటలాడుతున్న అమ్మవారి గుడి దగ్గర మంది జనాలు, పబ్లిక్ ఫుల్గా ఉన్నారు. చాలా అద్భుతంగా జరిగింది. పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి ఇంకా సిబ్బంది కొరత తక్కువ ఉంది. మరి నీటి సమస్య అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మురికి నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇటువంటి అధికారులు పట్టించుకొని కొంచెం బాగు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మరి పోలీసులు కూడా కొంత తక్కువగా ఉండడం వలన మన ట్రాఫిక్ను ఇది చేయలేకపోతున్నారు. ఎన్సీసీ విద్యార్థులను కూడా తీసుకున్నప్పటికీ కూడా కొంత ట్రాఫిక్ జామ్ అయ్యి ఇక్కడ వచ్చిన భక్తులు చాలా ఇబ్బందులుగా ఎదురవుతున్నాయి. కొన్ని సౌకర్యాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ పెంచే ఉద్దేశంలో గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాము. భక్తుల రాకతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.